హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇది సండే స్పెషల్ అండి మా ఇంట్లోది. ఈరోజు నేను సింపుల్గా చికెన్ బిర్యానీ దమ్ లేకుండా ఎలా తయారు చేయాలనేది రెసిపీ అండి. మనం ముందుగా చికెన్ని ఎప్పుడు కూడా లెగ్ పీసులు మనం కట్ చేయించుకోవాలి. జాయింట్స్ బోన్తో ఉండేది బాగుంటుంది. ఇందులో మనం మసాలా, కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ, పెరుగు అన్నీ వేసి కలిపెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉంచుతామండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకి వీలుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఉప్పు సరిపడ్డా, కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఉప్పు, ఎందుకంటే రైస్లోకి వెళ్ళిన తర్వాత చప్పగా ఉండకుండా. ఇది రోజు ఒకలా కాకుండా దమ్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్. దమ్ బిర్యానీ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ మనం గరం మసాలా సామాన్లు ఇలాచి, లవంగి, దాల్చిని, స్టార్ పువ్వు, అన్నీ తేజ్పత్తా వేసుకుందాం. నేను ఎప్పుడు కూడా బిర్యానీ నెయ్యితో వండుతాను అనమాట. ఈ నెయ్యి మనం విశాఖ డైరీ పాలు మేగడ్ని అలాగా రోజు పెడుతూ ఉంటే 15 రోజులకి 1/2 కేజీ నెయ్యి పైన వస్తుందండి. 2 ప్యాకెట్లు తీసుకుంటే నెలకి కేజీ నెయ్యి పైన వస్తుంది అనమాట. 2 ప్యాకెట్లు మేగడ అలా వస్తే ఫస్ట్ గరం మసాలా సామాన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోని గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాం. కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను సాల్ట్ వేసి ఫ్రై చేద్దాం. ఈలోగా నేను బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను అనమాట, కడిగేసి. ఇందులోని ఏది కూడా బిర్యానీలోని ఎంత పుదీనా ఎక్కువ వేస్తే మీకు అంత ఫ్లేవర్ ఉంటుందండి, టేస్ట్. ఆ నెయ్యి సువాసనకి ఆ పుదీనా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పడితే దాని టేస్ట్ అనేది మారిపోతుంది. దాని స్మెల్ కూడా చాలా అమృతంలా ఉంటుంది అనమాట. బిర్యానీకి అయితే కంపల్సరీ పుదీనా ఉండాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెను, ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే మనం చికెన్ వేసి చికెన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఆల్మోస్ట్ బాగా ఫ్రై అవుతుంటప్పుడు మిగిలిపోయిన కొంచెం పుదీనా ఉంది, అది కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్. తర్వాత ఇందులో నేను కట్ చేసుకున్న 3 టమాటాలు అనమాట. 3 టమాటాలని బాగా వేసి కుక్ చేస్తున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసి ఇందులోని మనం ఆల్రెడీ టమాటా, ఉల్లిపాయలు యాడ్ చేసాం కాబట్టి ఎప్పుడు కూడా గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ కాకుండా గ్లాస్కి 1.5 లేదా ఇంకా తక్కువ వేసుకుని సరిపోతుంది అన్నమాట. ఆల్రెడీ బియ్యం కూడా నానే కాబట్టి వాటర్ అనేది ఎప్పుడు ఇక్కడ తక్కువ వేసుకోవాలి. నేను కెటిల్లోని వాటర్ కొలుచుకొని బాగా హీట్ చేశాను. అదర్వైజ్ లేదంటే మీరు నార్మల్గా కూడా వాటర్ని పెట్టి బాయిల్ చేయొచ్చు. ఇప్పుడే మనం ఉప్పు సరిపడేట కొంచెం ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత ఉప్పు అనేది మనకు లాగేస్తుంది అనమాట. ఈ టైంలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటే ఉడికిన తర్వాత సరిపోద్ది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చినా పర్లేదండి, లేకపోతే అలాగ ఒక 10-15 మినిట్స్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది, వాటర్ కూడా సరిగ్గా సరిపోయింది. చికెన్ మీకు ఒకసారి చూపిస్తాను. చూడవచ్చు, చికెన్ కూడా చేతిలోకి ఎలా అంటే అలా వచ్చేస్తుంది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.